అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది, చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి పీఠం పేరు నామం పేరు ఏమిటి, చంద్రోదయం సమయం ఎప్పుడు, సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. ముందుగా సంకటహార చతుర్థి అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతంని ఆచరించడం వలన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసేటువంటిలోనూ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజుని సంకటహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజుని సంకటహార చవితిగా గమనించాలి. ఇంకితను కలిగి ఉన్నటువంటి సంకటహార చతుర్థి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామా. ముందుగా అసలు 2024 సంవత్సరము చైత్రమాసము ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభము 27 ఏప్రిల్ 2024 శనివారం రోజున ఉదయం 6:40 నుంచి 28 ఏప్రిల్ 2024 ఆదివారం రోజున ఉదయం 6:23 వరకు చవితి తిథి ఉంటుందండి. పంచాంగం ప్రకారము 2024 ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో వచ్చేటువంటి సంకటహార చతుర్థిని జరుపుకోవాల్సినటువంటి తేదీ వచ్చేసి 27 ఏప్రిల్ 2024 శనివారం రోజున జరుపుకుంటాము. ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి నామం పేరు వికట మహాగణపతి అనేటువంటి నామంతో పూజించాలి. పీఠం పేరు వినాయక పీఠం అండి. చంద్రోదయ సమయము 27 ఏప్రిల్ 2024 శనివారం రోజున రాత్రి 9:23 సమర్పించాల్సినటువంటి నైవేద్యములు వచ్చేసి అటుకులు, బెల్లము, పాయసము, కుడుములు, ఉండ్రాలని సమర్పించాలండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మన తదితర వీడియోస్లో సంకటహార చతుర్థి పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేయాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా సమర్పించాలి, ఇలాంటి అంశాలన్నిటితోటి మళ్ళీ ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.